దేవుడున్నాడా? ఈ క్వశ్చన్ ప్రతిసారి పదే పదే ఏదో ఒక రూపంలో ఎప్పుడో ఒకసారి వినిపిస్తూనే ఉంటుంది. రచయిత లిరిసిస్ట్ అయినటువంటి జావేద్ అఖ్తర్ కూడా పోస్ట్ చేశారు. దేవుడున్నాడా? వెంకటేశ్వర భగవాన్ దగ్గర వెళ్ళేటప్పుడు, తిరుమల వెళ్ళేటప్పుడు మనం ఎంత ప్లాన్ చేసుకున్నా కానీ అది ఒకసారి నడవదు. అక్కడ జరుగుతున్న అవకతవకలు కానీ, అక్కడ జరుగుతున్న కాంట్రవర్సీస్ కానీ, అక్కడ జరుగుతున్న స్కామ్లు కానీ అన్నీ చూసుకుంటే కూడా స్టిల్ అ బిలీఫ్ సిస్టమ్ ఉంది. దేవుడు ఉన్నారు అక్కడ. పాసిబ్లీ దేవుడు చూడట్లేదేమో జరుగుతుంది అక్కడ ఏం జరుగుతుంది. పట్టు వస్త్రాలు కానివ్వండి, లడ్డూల ఘీ కానివ్వండి, మిగతా అన్ని కాంట్రాక్ట్లు వీళ్ళు పొలిటీషియన్స్ ఆడుకుంటారు. పవర్ ఉంది అంటున్నారు, కాకపోతే అది ఎదురుగా కనిపిస్తే తప్ప మనం దేవుడు ఉన్నాడు అని నమ్మలేము అనేది జావేద్ అఖ్తర్ అంటున్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ కేదార్నాథ్లో దేవుడు ఉన్నాడా ఫిజికల్ ఫామ్లో? చాలా మటుకు అట్లాంటి టెంపుల్స్లో రాయి మీదే దేవుణ్ణి కార్వ్ చేస్తున్నారు, మూర్తిగా లేరు అసలు. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్ అండ్ నిజాలు. దేవుడున్నాడా? ఈ క్వశ్చన్ ప్రతిసారి పదే పదే ఏదో ఒక రూపంలో ఎప్పుడో ఒకసారి వినిపిస్తూనే ఉంటుంది. ఇదే క్వశ్చన్ని ప్రముఖ రచయిత లిరిసిస్ట్ అయినటువంటి జావేద్ అఖ్తర్ కూడా పోస్ట్ చేశారు. ఆయన ఇచ్చినటువంటి ఆన్సర్ ప్రపంచవ్యాప్తంగా యువత మనస్తత్వాలు, వాళ్ళ ఆలోచన ధోరణి అనేది మారుతోంది. నమ్మకాలు వేరు, నమ్మకానికి ఒక సాక్ష్యం తర్కంతో సంబంధం లేదు. యూరోప్లో ఖాళీగా చర్చుల్లో కుర్చీలు దర్శనమిస్తున్నాయి. దీనికి ప్రధానమైనటువంటి నిదర్శనం యువతలో వస్తున్నటువంటి హేతుబద్ధమైనటువంటి ఆలోచన అనేది. నిజంగానే దేవుడున్నాడా? జావేద్ అఖ్తర్ ఇచ్చినటువంటి నిర్వచనాన్ని మనం ఎలా చూడొచ్చు? మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చాతిల్ గారు. సార్ నమస్తే. దేవుడున్నాడా? ఎలా, మీరు నమ్ముతున్నారా ఏంటి? ఎప్పుడు నన్ను వెంకటేశ్వర భగవాన్ దగ్గర వెళ్ళేటప్పుడు, తిరుమల వెళ్ళేటప్పుడు మనం ఎంత ప్లాన్ చేసుకున్నా కానీ అది ఒకసారి నడవదు. అవును, ఆయన అనుకుంటే ఆయన రమ్మంటేనే వెళ్తామనేది చాలా బిలీఫ్ ఉంది దాంట్లో. ఏదో ఒక పవర్ ఉంది అక్కడ. అక్కడ జరుగుతున్న అవకతవకలు కానీ, అక్కడ జరుగుతున్న కాంట్రవర్సీస్ కానీ, అక్కడ జరుగుతున్న స్కామ్లు కానీ అన్నీ చూసుకుంటే కూడా స్టిల్ అ బిలీఫ్ సిస్టమ్ ఉంది అక్కడ. దేవుడు ఉన్నారు అక్కడ. పాసిబ్లీ దేవుడు చూడట్లేదేమో జరుగుతుంది అక్కడ ఏం జరుగుతుంది. పట్టు వస్త్రాలు కానివ్వండి, లడ్డూల ఘీ కానివ్వండి, మిగతా అన్ని కాంట్రాక్ట్లు వీళ్ళు పొలిటీషియన్స్ ఆడుకుంటున్నారు. అది కాకుండా విఐపి కల్చర్. ఇప్పుడు దేవుడు ముందు అందరు ఈక్వల్ అని చెప్తే అది తప్పది. మీరు టికెట్లు తీసుకుంటే మీకు దేవుడిని జల్దీ కలవచ్చు. మీరు నార్మల్ పర్సన్ అంటే లైన్లో 18 గంటలు లైన్లో నిలబడాల్సి వస్తుంది. మీరు విఐపి అంటే మీకు బ్రేక్ దర్శనం ఉంటుంది. అన్నీ అయిన తర్వాత కూడా మీకు ఒక పవర్ కనిపిస్తుంది. దెర్ ఇస్ సమ్ పవర్ విచ్ ఇస్ డ్రాయింగ్ యు దేర్. పవర్ ఉంది అంటున్నారు, కాకపోతే అది ఎదురుగా కనిపిస్తే తప్ప మనం దేవుడు ఉన్నాడు అని నమ్మలేము అనేది జావేద్ అఖ్తర్ అంటున్నమాట. దేవుడు ఉన్నాడు అంటే నాకు ఎదురుగా కనిపించాలి కదా. మీరేదో ఒక నమ్మకం చెప్తున్నారు, దానికి ఒక తర్కం చెప్తున్నారు, బట్ సాక్ష్యం అనేది ఉండాలి కదా. ఉన్నారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ కేదార్నాథ్లో దేవుడు ఉన్నాడా ఫిజికల్ ఫామ్లో? చాలా మటుకు అట్లాంటి టెంపుల్స్లో రాయి మీదే దేవుణ్ణి కార్వ్ చేస్తున్నారు, మూర్తిగా లేరు అసలు. అందులో మంచు కురుస్తుంది, అది శివలింగం ఆకారంలో ఉంటుంది, మెల్లిమెల్లిగా అది కరిగిపోతుంది అనే భావన. అన్ని ప్లేసెస్లో దర్ డిఫరెంట్ ఫార్మ్స్ అన్నమాట దేవుడిది. మన దాంట్లో అంటాం కదా, రాయిల్ని పూజిస్తున్న వాళ్ళు హిందువులు అని చెప్పేసి. రాయి కాదు అది ఒకటి. ఫర్ ఎగ్జాంపుల్ కేరళలో దే వాజ్ అ ఫేమస్ సైంటిస్ట్ గోపాలకృష్ణ. ఆయన చాలా మటుకు స్పీచెస్ ఇస్తుండే. హీ వాజ్ అ ఫార్మర్ ఇస్రో సైంటిస్ట్. ఆయన ఒక టైంలో కొలంబియా యూనివర్సిటీ నుంచి కొంతమంది సైంటిస్ట్ని తీసుకొచ్చారు కేరళ వైపు. వాళ్ళకి స్టడీకి వచ్చారు వాళ్ళు. అంటే మీరు దేవుళ్ళు ఉన్నారు, దేవుడిని ప్రాణ ప్రతిష్ఠ చేస్తారని చెప్పారు. ఏం ప్రూఫ్ అని అడిగారు. సో ఈ సెడ్ ప్లీజ్ కమ్. వాళ్ళు ఏం చేస్తుంటే గిగామీటర్ తీసుకొచ్చారు, రేడియేషన్ డిటెక్ట్ చేసే మీటర్ని తీసుకొచ్చి వాళ్ళు టెంపుల్ చుట్టంతా తిరుగుతున్నప్పుడు గిగామీటర్ సైలెంట్గా ఉంది. గర్భగృహ దగ్గర రాగానే గిగామీటర్ మూవ్ అయ్యి మొదలుపెట్టి వైబ్రేషన్ స్టార్ట్ అయింది. యాజ్ దే వెంట్ క్లోజర్ టు ద ఐడల్ చాలా వైల్డ్గా స్వింగ్ అవుతుంది అది. ఇది ఒక్క గుడిలో కాదు, వాళ్ళు 5-6 గుడిలో వెళ్ళిన గుడిలో అన్నింటిలో ఇదే కనిపించింది మేజర్ టెంపుల్స్లో. అంటే మన హిందువులు ఎప్పుడు అంటాం కదా, ఒక రాయి ఉంటుంది ఫస్ట్, దానిలో ప్రాణం పోస్తున్నాం, మనం ప్రాణ ప్రతిష్ఠ చేస్తున్నాం. దాన్ని వీఆర్ బ్రింగింగ్ ద పవర్. ధ్వజస్తంభం మీద ఉన్న గుర్రం అయ్యప్పస్ టెంపుల్కి వెళ్తే అయ్యప్పస్ వెహికల్ ఇస్ నాట్ వాహనం, ఇస్ నాట్ టైగర్, ఇట్ ఇస్ హార్స్. ఆ హార్స్ని ఆ పవర్ని తీసుకెళ్ళి అక్కడ స్థాపిస్తున్నారు దాంట్లో. ధ్వజస్తంభం ఎప్పుడైనా రిపేర్ చేసినప్పుడు తీసుకొచ్చి బొలారంలో మేము చేసాం, పూజారీలు తీసుకొచ్చి బిహైండ్ లార్డ్ అయ్యప్ప పెడతారు.
సో వరహవాహనం దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. కానీ ద కాన్సెప్ట్ ఆఫ్ దేవుడు అన్నాడా లేదని ఆ జావేద్ అఖ్తర్ కాన్సెప్ట్లో సియారాం గురించి చెప్పారు ఆయన. ఇప్పుడు జయరామ్జీ కాంట్రవర్సీ, ఇప్పుడు మన నరేగా స్కీమ్లో పేరు మార్చారని చెప్పి దాంట్లో పెద్ద కాంట్రవర్సీ మహాత్మా గాంధీ గారి పేరు తీసింది కాదు, తీసుకొచ్చిన పేరు ఏంటనేది పెద్ద కాంట్రవర్సీ. ఎందుకు పెట్టారు అది ఎప్పుడైనా నార్త్ ఇండియాకి వెళ్తే సియారాం కాకుండా జయరామ్జీకి అంటారు. సో మీరు ఈ వర్డ్ చూస్తే నరేగాది కొత్త ఫార్మాట్ చూస్తే జీ రామ్జీ, సో టెక్నికలీ జయరామ్జీ అది. సో సియారాం అనేది చాలా కామన్. సో జావేద్ అఖ్తర్ ఏం చెప్పారంటే, నేను చిన్నప్పటి నుంచి మా ఊర్లలో మా దగ్గర పెద్దోళ్ళు కలిస్తే చిన్నోళ్ళు ఎవరు కలిస్తే కానీ సియారాంజీ జయ సియారాం అంటారు. అది సీతారాం ఇద్దరిని కలిసిన ఒక ఫార్మాట్లో ఉందని చెప్పారు. దిస్ ఈస్ అ కామన్ థింగ్. అండ్ ఆయన చాలా క్లియర్గా చెప్పారు, ఐఎమ్ ప్రౌడ్ దట్ ఐఎమ్ బార్న్ ఇన్ అ సివిలైజేషన్ వేర్ లార్డ్ రామ్ అండ్ సీత ఇద్దరు ఉన్నారు. నిన్న కూడా ఇంకో ఛానల్లో డిబేట్లో నేను ఇదే మాట్లాడుతూ మహాభారత గురించి మాట్లాడాం అండ్ రామాయణ కంపారిజన్ చేశామన్నమాట. దేవుళ్ళ గురించి టెక్నికలీ రామాయణంలో దేవుళ్ళు ఉన్నారు, మహాభారతంలో దేవుళ్ళు ఉన్నారు, విలన్స్ ఉన్నారు, మిడిల్లో ఉన్నారు, మిడిల్ మెన్ ఉన్నారు, అందరు ఉన్నారు దాంట్లో క్యారెక్టర్స్. సో మహాభారతం టెక్నికల్ చూస్తే భగవద్గీత పక్కన పెడితే మిగతా అంతా ఒక పెద్ద ఏం చెప్తారు, ఫ్యామిలీ డ్రామా లాగా ఉంటుంది. ఎటో డైరెక్షన్ వెళ్ళిపోయి అందుకోసం చిన్నపిల్లలు ఒకసారి కొంచెం ఎక్కువ మాట్లాడుకుంటూ పోతే మహాభారతం చెప్పకరా నువ్వు మంచి అంటారు అప్పుడు, ఎందుకంటే దట్ ఈస్ హౌ ఇట్ ఇస్. కానీ వాట్ జావేద్ అఖ్తర్ చెప్పిన దానికి ఐఎమ్ రియలీ హ్యాపీ. ఎందుకంటే ఆయన దీనికన్నా ముందు ఎస్పెషల్లీ ఆయన వాళ్ళ సతీమణి అయితే అసలు హిందూయిజం అనేది ఆమెకు చాలా కోపం, షబానా ఆజ్మీకి. బట్ హీ వాజ్ వెరీ ప్రాక్టికల్. మన కల్చర్ అంటున్నారు, విచ్ ఇస్ కరెక్ట్. మన కల్చర్లో లార్డ్ రామ అండ్ సీత అని ఒక స్పెషల్ ప్లేస్ ఉంది మనకి, అది చాలా క్లియర్ అన్నమాట. మీరు ఎక్కడైనా వెళ్ళండి ఇండియాలో, లార్డ్ రామ మా ఇంటి దగ్గర చాలా పెద్ద ఒక టెంపుల్ ఉంది, త్రిపుర శ్రీరామ క్షేత్రం అని చెప్పి కేరళలో త్రిశూర్లో. మోదీ గారు వెళ్ళారు లాస్ట్ ఒక సంవత్సరం ముందు వచ్చినప్పుడు. ఆ టెంపుల్స్లన్నీ వెళ్తే మీకు ఆ ఫీలింగ్ ఉంటుంది దట్ యువర్ రీచ్ సమ్వేర్ అయోధ్య దగ్గరకు వచ్చేసినట్లు ఉంటుంది మీకు. ఇప్పుడు అయోధ్యలో గుడి కట్టారు, చాలామంది అడుగుతారు మోడర్న్ గుడి కదా, పాతలా గుడిలాగా లేదే అది అంటారు. దట్ ఈస్ ఫైన్. ఆ బిలీఫ్ సిస్టమ్ చాలా ఇంపార్టెంట్. మీరు పొద్దున్న లేసి మీరు దేవుని పూజ చేయాలని ఎక్కడ చెప్పట్లేదు, కానీ చేస్తే బాగుంటుంది అంటారు. కొంతమంది పొద్దున్న లేవగానే గాయత్రి మంత్రం పెడతారు ఇంట్లో, అది వింటున్నారు. అయితే ఇక్కడ వెంకటేశ్వర సుప్రభాతం పెడతారు, ఆదిత్య హృదయ స్తోత్రం పెడతారు. మా ఇంట్లో అయితే అది చాలా కామన్ అది. సో ఎందుకు చేస్తున్నారంటే ఒక బిలీఫ్ సిస్టమ్ వచ్చేస్తుంది. మన హిందువులకి అదే కదా, 30 కోట్లో 3 కోటి దేవతలు ఉందంటారు, కానీ ఇట్ ఇస్ నాట్ కోటి దేవతలు, ఇట్ ఇస్ కోటి ఇన్ అ డిఫరెంట్ ఫార్మాట్. మన దాంట్లో హిందూ సిస్టంలో లార్డ్ రామ్ అనేది ఒక మేనిఫెస్టేషన్ ఆఫ్ ఎ రియల్ హౌ హీ షుడ్ బీ. దానికోసం మహాత్మా గాంధీ గారు కూడా రామరాజ్యం అన్నారు. మన కాన్స్టిట్యూషన్లో స్టార్ట్ అవుతున్న పిక్చర్ అక్కడే మొదలవుతుంది, లార్డ్ రామ్తోనే మొదలవుతుంది. రాముడు భరిస్తున్న రాజ్యం అంటే అది కరెక్ట్, ద వే ఇట్ ఈస్. అండ్ ఇక్కడ కూడా రాజ్ ఠాక్రే ఆర్గనైజ్ చేసిన దీపోత్సవం ఈవెంట్ జరిగింది ఇదంతా. అండ్ ఈ వెరీ క్లియర్లీ సెట్, అందరినీ జయ సియారాం చెప్పమన్నారు జావేద్ అఖ్తర్. కొంతమందికి షాక్ అయి ఉంటుంది అది ఎందుకని చెప్పేసి. నేను ఇంకా ఇస్లామిస్ట్ వాళ్ళ రియాక్షన్ ఇంకా చూడలేదు. వాళ్ళైతే డెఫినెట్గా అటాక్ చేస్తారు ఆయన, ఎందుకు ఇది మీరు ముస్లింగా ఉండి మీరు ఇంకొక రిలీజియన్ని ప్రేస్ చేస్తున్నారు ఎందుకని. దగ్గర ఆబ్వియస్ క్వశ్చన్స్ రాబోతుంది. అది ఓవైసీ దగ్గర నుంచో లేకుంటే మిగతా వాళ్ళ దగ్గర నుంచో, ఏదో మౌలానానో లేకుంటే వకఫ్ బోర్డు దగ్గర నుంచో అబ్జెక్షన్ డెఫినెట్గా వస్తుంది. దానికి ఆయన కూడా ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. మిగతా వాళ్ళందరూ అక్కడికి మాత్రమే లిమిట్ అయిపోయారు, వాళ్ళు చేంజ్ అవ్వలేదు, బట్ హిందూ ధర్మం మాత్రం అందరినీ ఇముడ్చుకొని ముందుకు వెళ్తోంది అనేమాట. బట్ మీరు అన్నట్టుగా సియారాం అనేది వాళ్ళని దేవుళ్ళుగా ఆయన చెప్పలేదు. సీతారాములు అనేవాళ్ళు మన సంస్కృతిలో ఒక భాగం కాబట్టి నేను వాళ్ళని గౌరవిస్తున్నాను అనేమాట. ఇక్కడ దేవుళ్ళ ప్రస్తావన మళ్ళీ రాలేదు కదా. అది బేసిక్లీ ఒక బిలీఫ్ సిస్టమ్. అదే అన్నానండి. అంటే మీరు అయోధ్యకి వెళ్తే కొంతమంది టెంపుల్ కూడా వెళ్ళరు, బహుశా నాన్ హిందూస్ ఉండొచ్చు. లార్డ్ శబరిమల తీసుకోండి, శబరిమలకి వెళ్తున్నాడు, లార్డ్ అయ్యప్ప కూడా అంతే కదా. అక్కడ ఎవరైనా వెళ్ళొచ్చు, బిలీఫ్ సిస్టమ్ ఉంది అక్కడ. ఈ జావేద్ అఖ్తర్ గారు చెప్పిన స్టేట్మెంట్లో చాలా మటుకు ఒక లోడెడ్ స్టేట్మెంట్ అది. ఎందుకంటే మీరు లార్డ్ రామ్ అండ్ సీత వీళ్ళిద్దరిని కలిసి సిఆర్ రామ్ అంటారు. సో సియారాం న్యాచురలీ ఒక డెఫినేషన్గా, ఒక మోడర్న్ గ్రీటింగ్గా హలో గుడ్ మార్నింగ్ చెప్పే బదులు జై సియారాంజీ అంటారు. ఈవెన్ చనిపోయినప్పుడు మన బాడీ తీసుకెళ్తున్నప్పుడు కూడా రామ్ నామ్ సత్య హై అంటాం మనం. వై అగైన్? సో దిస్ ఈజ్ వాట్, అక్కడ చూసిన రాముడు ఉన్నాడు. రైట్ ఫ్రమ్ ద స్టార్టింగ్ టు ద ఎండింగ్ రాముడు ఇస్ దేర్ ఇన్ అవర్ ఎంటైర్ లెక్సికన్లో ఉంది మన దగ్గర. అదే టైంలో లార్డ్ గణేష ఉన్నారు. ఎస్, అన్ని మంచి పనులు మొదలయ్యే ముందు లార్డ్ గణేశాన్ని పూజిస్తాం మనం. ఇప్పుడు లార్డ్ రామ్ కాదు అక్కడ వచ్చేది. కృష్ణుడు ఉన్నాడు. ఎస్,
వెన్ యూ టాక్ ఆఫ్ స్ట్రాటజీ, వెన్ యూ టాక్ ఆఫ్ బ్యాటిల్ Management. మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ మాట్లాడుతున్నప్పుడు లార్డ్ కృష్ణ చెప్పింది చాలా మటుకు. అటువైపు మీ రిలేటివ్స్ ఉండొచ్చు, అటువైపు మీ ఫ్రెండ్స్ ఉండొచ్చు, అటువైపు ఎవరైనా ఉండొచ్చు, కానీ మీకు ఇచ్చిన ఒక పని ఉంది. యాజ్ అ లీడర్ యూఆర్ సపోజ్ టు డూ సంథింగ్ అండ్ యూ హ్యావ్ టు డూ దాట్. సో జావేద్ అఖ్తర్ చెప్పిన దాన్ని మీరు ఇంకా ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు చాలా మటుకు. హిందూయిజం అనేది ఒక కాంపోజిట్ రిలీజియన్. మన దేశంలో ఫస్ట్ ఇస్లాం వచ్చినప్పుడు వాళ్ళని యాక్సెప్ట్ చేసుకున్నాం. ఎర్లియస్ట్ కన్వర్ట్స్ కూడా హిందూయిజం నుంచే ఉన్నారు. ఇంకా ఏ రిలీజన్ భారతదేశంలో లేకుండా టైంలో క్రిస్టియానిటీ 16th, 17th century భారతదేశం వచ్చింది. ఫస్ట్ అమెరికన్స్ బ్యాప్టిస్ట్ వాళ్ళు నార్త్ ఈస్ట్ నుంచి వచ్చారు. ఈ బ్రిటిష్ వాళ్ళేమో కల్కట్టా వైపు నుంచి వచ్చారు. డచ్, పోర్చుగీస్ వచ్చారు. గోవా వైపు వెళ్ళారు. సో ఎవ్రీవేర్ ఇన్ఫ్లుయెన్స్ ఉండే అనమాట మన దాంట్లో. చాలా మటుకు కన్వర్ట్ అయిపోయారు అక్కడ కూడా. సో కానీ హిందూయిజం అనే ఒక రిలీజియన్ ఇప్పుడు మీరు బంగ్లాదేశ్లో చూస్తున్నారు ఏం జరుగుతుందని. ఒక ఫెనటిసిజం అనేది చాలామంది అంటారు, ఆవులు తీసుకెళ్తారు పట్టి వాడిని కొట్టారు, వాడిని చంపేశారని చెప్పేసి. దట్స్ అనదర్ ఎలిమెంట్ ఆఫ్ ఇట్. ఆవు అనగానే మన దాంట్లో హిందూస్లో ఇట్ ఇస్ లైక్ ఒక పవిత్రం అంతే. మీరు దాన్ని తీసుకెళ్ళి చంపేసి దాని మాంసం తింటున్నారు అనగానే చాలా మంది కోపం. కేరళ నుంచి చాలా మంది అడుగుతారు, సురేష్ గారు అక్కడ బీఫ్ ఫ్రై బ్రేక్ఫాస్ట్ ఉందంటారు. నేను చెప్పాను బీఫ్ ఫ్రై కరెక్టే, అది బఫెల్లో బీఫ్, అక్కడ కౌ మీట్ లేదు అక్కడ కూడా. మీరు అది అర్థం చేసుకోవాలి. సరే, దట్ ఈస్ ఆల్సో బిలీఫ్ సిస్టమ్ వాళ్ళ దాంట్లో. ఐ డోంట్ కన్జ్యూమ్ ఇట్, బట్ దెర్ ఆర్ సమ్ పీపుల్, కొంతమంది తీసుకుంటారు, హిందువులే కన్జ్యూమ్ చేస్తారు. అదే టైంలో మీరు నార్త్ తీసుకెళ్ళండి, అక్కడ మీట్ అనేది కౌ మీట్, బఫెలో మీట్ అని చాలా కామన్ అక్కడ ఆ ఏరియాస్లో. మనం తట్టుకోలేము ఆ సైడ్లో. ఈవెన్ బీజేపీ లీడర్స్ అక్నాలెడ్జ్ చేశారు అది, దట్ ఇట్ ఇస్ వాళ్ళే బిగ్గెస్ట్ ఎక్స్పోర్టర్స్ అనేది కూడా ఉంది కదా. అది మీట్ ఎక్స్పోర్ట్ అగైన్ ఇట్ ఇస్ నాట్ కౌ, ఇట్ ఇస్ బఫెలో మీట్. ఎస్, అండ్ టు సర్టన్ ఎక్స్టెంట్ ఆక్సన్ మీట్, అది డిఫరెంట్. అది కానీ మన ఇక్కడ జావేద్ అఖ్తర్ ద అడ్వాంటేజెస్ ఏంటంటే ఆయన చెప్పిన దాంట్లో ఒక లోడెడ్ థింగ్, హిందూయిజం అనేది ఒక కాంపోజిట్ రిలీజన్. మన అందరినీ వి యాక్సెప్ట్ ఇట్. పార్సీస్ అక్కడ ముంబైకి వచ్చి దిగినప్పుడు కూడా ఏమన్నారు, అక్కడున్న రాజు అన్నారు, రండి మా దగ్గర ఉండంటే వాళ్ళు, మా పాపులేషన్ వచ్చినా కానీ వీ విల్ యాడ్ స్వీట్నెస్ టు యువర్ మిల్క్. మేము ఆ పాలు బయటపడదు కప్పు బయట, మేము పంచదార వేసినట్లు ఉంటుంది. వీ విల్ యాడ్ స్వీట్నెస్ టు యువర్ సివిలైజేషన్ అని చెప్పారు. పార్సీస్ వచ్చింది ఇరాన్ నుంచి, జూస్ వచ్చారు, సోలమన్ రాజ్యం నుంచి కొట్టుపడేసిన జూస్ మన దగ్గరికి వచ్చారు. వీ వెల్కమ్ దమ్ విత్ ఓపెన్ ఆర్మ్స్. హిందూయిజం అనేది అదొక పెద్ద అడ్వాంటేజ్. మన దాంట్లో మోనోలిథిక్ రిలీజన్ లాగా మీరు యాక్సెప్ట్ చేయాల్సింటే ఒకటే పుస్తకం ఉంది మా దగ్గర, మీరు యాక్సెప్ట్ చేయాలంటే ఒకటే దేవుడు ఉన్నారు మా దగ్గర అని చెప్పలేము. వీ హ్యావ్ గాట్ మల్టిపుల్ థింగ్స్. ఇక్కడే జావేద్ అఖ్తర్ ఇంకో కీలకమైనటువంటి మాట, ఇప్పుడు క్రిస్మస్ సెలబ్రేషన్స్లో మనం అందరం బిజీగా ఉన్న టైంలో యూరోప్లో చర్చిలు చాలా వరకు ఖాళీ కుర్చీలే కనిపిస్తున్నాయి. యూత్ చేంజ్ అయిపోయారు. దే ఆర్ థింకింగ్ అబౌట్ ఒక తర్కం గురించి ఆలోచిస్తున్నారు. ఏముంది, సాక్ష్యం ఏంటి అనేది, అది మార్పుకి సంకేతము అనే మాట. సో యూరోప్ గురించి, యూత్ గురించి మాట్లాడిందని ఎలా చూడొచ్చు? యూరోప్ కూడా అంతే అండి. ఎందుకంటే యూత్ ఇప్పుడు అది హిందూయిజం కూడా ప్రాబ్లం ఉంది యాక్చువల్లీ, నాట్ జస్ట్ క్రిస్టియానిటీ. మన వైపులో నేను ఎప్పుడు చెప్తుంటాను, ఇస్కాన్ కానీ, శ్రీ రవిశంకర్ కానీ, సద్గురు జగ్గి వాసుదేవ్, వీళ్ళని యాక్చువల్లీ ఎంకరేజ్ చేయాలి. ఎందుకంటే చాలా మట్టి యంగ్స్టర్స్ని మీరు ఇస్కాన్లో సండే రోజు వెళ్తే వాళ్ళు డ్యాన్స్ చేసిన చూస్తే యంగ్స్టర్స్, యూ విల్ ఫీల్ రియలీ హ్యాపీ. ఎందుకంటే ఆ జనరేషన్ మన రిలీజన్ నుంచి వెళ్ళిపోతున్నారు, హిందూ రిలీజన్ నుంచి. యూరోప్లో ఉన్న, యూఎస్లో ఉన్న చర్చ్లు బంద్ అయ్యి ఇక్కడ మాల్స్గా తయారైపోతున్నారు. కొంతమంది మాస్క్లు కొనుక్కున్నారు, కొంతమంది మన హరే కృష్ణ మూవ్మెంట్ వాళ్ళు కొనుక్కున్నారు, చేస్తున్నారు. సో దట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. ఎందుకంటే వాళ్ళ వైపు నుంచి కూడా ఇప్పుడు కేరళ నుంచి ప్రీస్ట్ని తీసుకెళ్తున్నారు. ఇప్పుడు ప్రీస్టులు కూడా లేరంట అక్కడ. సో రిలీజన్ని క్వశ్చన్ చేస్తున్నారు వాళ్ళు, రిలీజన్ కావాలన్నా వద్దా, మేము రిలీజన్ని, వీఆర్ యాంటీ థీసిస్ టు రిలీజన్. కొంతమంది మన దగ్గర కూడా మొదలు పెట్టారు, మా సర్టిఫికేట్లో 10th class సర్టిఫికేట్లో రిలీజన్ పెట్టము మేము. ఓకే, ఇట్స్ అప్ టు యూ. బట్ ఎండ్ ఆఫ్ ద డే మీకు ఒక క్రైసిస్ వచ్చినప్పుడు అప్పుడు మీకు దేవుడు గుర్తొస్తాడు. ఇద్దరు గుర్తొస్తారు, మీ మమ్మీ గుర్తొస్తారు అండ్ యువర్ దేవుడు గుర్తొస్తారు. ఇది రెండు ఉంటుంది. ఎనీ టైమ్ యూ రన్ ఇంటూ అ ప్రాబ్లం, అప్పుడు దెన్ యూ స్టార్ట్ ఫాలోయింగ్ బ్యాక్ ఆన్ రిలీజన్, స్పిరిచువాలిటీ, యోగా, మెడిటేషన్ అని వస్తారు. అప్పుడు దాకా వెన్ ద గోయింగ్ ఇస్ గుడ్ మీరు ఎవరిని ప్రశ్నించారు. ద మూమెంట్ యూ హ్యావ్ ఎ ప్రాబ్లం దెన్ ద క్వశ్చన్ స్టార్ట్స్ అన్నమాట. దట్ ఈస్ ద మెయిన్ థింగ్ కవిత. కానీ జావేద్ అఖ్తర్ చెప్పింది చాలా మంచి పాయింటే. కానీ మన వైపున ఇస్లామిక్ స్కాలర్స్ కానీ, దియోబంద్ వాళ్ళు కానివ్వండి, మిగతా వాళ్ళు, దే విల్ నాట్ యాక్సెప్ట్ దిస్. కానీ వాళ్ళ రిలీజన్ అది యాక్సెప్ట్ చేయదు. వాళ్ళ రిలీజన్ ఏమంటే అల్లాహు అక్బర్, దిస్ ఓన్లీ వన్ గాడ్, దట్ ఈస్ అల్లా. మన వైపు మనం ఏమంటున్నాం, మన దగ్గర మొత్తం ఉన్నారు, ఏ ప్యాంథియాన్ కావాలని మీకు ఇస్తాం మేము దేవుడు, మీ చాయిస్ ప్రకారం యూ కెన్ సెలెక్ట్ ఇట్. బ్రహ్మచారి కావాలన్నా మాకు అయ్యప్ప గారు ఉన్నారు, రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు 2 భార్యలు ఉన్న దేవుడు అది కూడా ఉన్నారు మన దగ్గర. సో బోత్ సైడ్స్ యూ హ్యావ్ ఎనీథింగ్ వీ హ్యావ్. ఎందుకంటే అంత కాంపోజిట్ రిలీజన్, వీఆర్ 5,000-10,000 year old రిలీజన్ మనది. పాసిబ్లీ బుద్ధిజం దాని తర్వాత వచ్చింది అంతే.
జైనిజం ఇస్ అన్ ఆఫ్ షూట్ ఆఫ్ ఇట్. సిక్కిజం కూడా దానికోసం వాళ్ళు హిందూ కోడ్ కిందే వాళ్ళందరూ వస్తారు. జైన్స్ అండ్ సిక్స్ కమ్ అండ్ హిందూ కోడ్. కానీ అట్ సేమ్ టైమ్ గుడ్ ఇట్ అ సెట్ ఆఫ్ ఎ డిబేట్ దట్ జావేద్ అఖ్తర్ కూడా బహుశా రాజ్ ఠాకరే దాంట్లో కూర్చున్న దానికోసం మాట్లాడారా, లేకుంటే ఆయన ప్రైవేట్గా మాట్లాడుతున్న ఇంకొకసారి ఇంకో కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ ఇష్యూ చేశారా. కానీ బహుశా ఆయనకు కూడా ఒక రీథింకింగ్ వచ్చింది దట్ మన ఒక స్టేట్ ఒక కంట్రీలో ఉన్నప్పుడు చూడండి, మన దగ్గర తస్లిమా నస్రీన్ బంగ్లాదేశ్ నుంచి పారిపోయినప్పుడు లెట్ us కీప్ షేక్ హసీనా పక్కన, ఆమె ఎక్కడికి వచ్చిందండి? భారతదేశానికి వచ్చింది. షీ డిడ్ంట్ గో టు సౌదీ అరేబియా, ఇరాన్, బహ్రెయిన్, ఖతర్, ఒమాన్, ఎక్కడ వెళ్ళలేదు. ఇక్కడికి వచ్చింది ఆమె. ఇక్కడ చాలా సంవత్సరాలు ఉండి తర్వాత యూరోప్ సిటిజన్షిప్ తీసుకుంది. మనం ఎప్పుడైనా ఎవరైనా ఇక్కడ వచ్చినాం వీ టేక్ దమ్. ఇప్పుడు మనం రోహింగ్యాని కూడా తీసుకున్నాం, బంగ్లాదేశ్ కూడా తీసుకున్నాం. వీఆర్ లైక్ దాట్. మన దేశం అది ఎప్పటి నుంచో. ఇప్పుడు 140 కోట్లు ఉన్నారు. ఎవరన్నారు బంగ్లాదేశ్లో 1 కోటి మంది హిందువులు, వాళ్ళు కూడా తెచ్చుకుంటే అయిపోతుంది కదా, ఏం ప్రాబ్లం ఉంటుంది. రాత్రి డిబేట్లో యాంకర్ నాదర్ అడిగారు, నో ప్రాబ్లం. హిందువులే కదా, వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? హిందువులు ఆఫ్ఘనిస్తాన్కి వెళ్ళారు కదా, హిందువులు పాకిస్తాన్కి వెళ్ళారు కదా, వాళ్ళు ఇక్కడ రావాలి. హూ సెడ్ దిస్? మహాత్మా గాంధీ సెడ్ ఇట్. మహాత్మా గాంధీ గారు ఫస్ట్ చెప్పారు, మన రెస్పాన్సిబిలిటీ, ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ హిందూస్ ఇన్ పాకిస్తాన్, హిందూస్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్. ఆ టైంలో బంగ్లాదేశ్ లేదు. సో హీ సెడ్ దీస్ 2 ప్లేసెస్ మన రెస్పాన్సిబిలిటీ. హిందూస్ ఎక్కడైనా ట్రబుల్ ఉన్నప్పుడు వాళ్ళు మన దగ్గరికి రానియండి, వీ షుడ్ టేక్ దమ్, వీ ఓ దమ్ ఎ రెస్పాన్సిబిలిటీ, వీ ఓ దమ్ ఎ లైఫ్. అండ్ హిందూయిజం అనేది ఒక వే ఆఫ్ లైఫ్. జస్టిస్ వెంకటాచలయ్య గారు ఆయన జడ్జ్మెంట్లో చెప్పారు, హిందుత్వ ఈజ్ అ వే ఆఫ్ లైఫ్. అది మీరు ఎట్లా దాన్ని మార్చుకుంటారో, ఎట్లా యూజ్ చేసుకుంటారో ఇస్ అ డిఫరెంట్ థింగ్. విత్ జయసియారామ్ ఆర్ జయరామ్జీకి ఆర్ ఎనీ అదర్ మ్యాటర్, అదంతే. స్వామి శరణం అనగానే అది కూడా ఉంటుంది. సో బీయింగ్ ఏ ముస్లిం, జావేద్ అఖ్తర్ చర్చిల గురించి మాట్లాడాడు, హిందుత్వం గురించి కూడా మాట్లాడారు. ఆ తర్వాత కొంతమంది మారకుండా అలాగే ఉన్నారు ఛాందస భావాలతో అనే మాట కూడా అన్నారు. చాలా వరకు ఒక అపోజ్ అనేది కనిపిస్తోంది ముస్లిమ్స్ దగ్గర నుంచి కూడా. ఒక డిస్కషన్, డిబేట్ అనేది కూడా మొదలైంది. హిందువులనో దేవుళ్ళనో క్రిటిసైజ్ చేస్తేనేమో మీరు యాంటీ హిందూ అని ఆయన్ని ఒక ముద్ర వేసేస్తారు. ఐదర్ ఇట్ మేబీ జావేద్ అఖ్తర్ కావచ్చు, ఇంకొకరు ఎవరైనా కావచ్చు. ఆర్ యూ వెల్కమింగ్? చర్చిల గురించి మాట్లాడారు, లేకుంటే ముస్లింల గురించి మాట్లాడారు, మసీదుల గురించి మాట్లాడారు, కాబట్టి ఆర్ యూ వెల్కమింగ్ ఇట్? ఇలాంటివన్నీ వస్తున్నాయి కదా డిస్కషన్స్. కరెక్ట్. బట్ సల్మాన్ ఖాన్ ఇంట్లో గణేష్ పూజ చేస్తే పెద్ద కాంట్రవర్సీ. వాళ్ళ మదర్ హిందూ, ఎందుకు చేయకూడదు? చాలా మటుకు ఉన్నారు అట్లాంటి వాళ్ళు. షారుఖ్ ఖాన్స్ వైఫ్ ఇస్ ఎ హిందూ. సో ఇట్లాంటి మ్యారేజెస్ చాలా మటుకు నడుస్తున్నాయి. కానీ అట్ ద సేమ్ టైం ఐ బిలీవ్ వన్ థింగ్, దట్ మీ స్పెషల్ మ్యారేజెస్ యాక్ట్ కింద మ్యారేజ్ చేసుకుంటే కన్వర్ట్ చేయకండి. ఇఫ్ ఇట్స్ హిందూ మ్యారింగ్ అ క్రిస్టియన్, డోంట్ కన్వర్ట్. ఐ హావ్ సమ్ ఫ్రెండ్స్ వర్ లైక్ దట్. వాళ్ళు అట్లనే ఉంచుకున్నారు. వాళ్ళ రిలీజన్ వాళ్ళు, వీళ్ళ రిలీజన్ వాళ్ళు. మీరు యూ గో టు ద చర్చ్, మీ చర్చ్కి వెళ్ళండి, వెళ్ళండి, మేము మా టెంపుల్కి వెళ్తాం. బట్ డోంట్ కన్వర్ట్ సంబడి ఫర్ ద సేక్ ఆఫ్ కన్వర్టింగ్ ఇట్. ఈ కన్వర్షన్సే మన దగ్గర ఫస్ట్ ఇస్లామిస్ట్ అక్కడి నుంచి ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చినప్పుడు జరిగింది. దాని తర్వాత ముఘల్స్ వచ్చినప్పుడు నార్త్ ఇండియాలో చాలా మటుకు జరిగింది. ఇక్కడ టిప్పు సుల్తాన్, హైదర్ అలీ చేశారు కన్వర్షన్స్. తర్వాత మిషనరీస్ వచ్చారు, క్రిస్టియన్ కన్వర్షన్స్. బిషప్ డెస్మండ్ టూటూస్ ఫేమస్ స్టేట్మెంట్ ఒకటి ఉంది, వెన్ ద మిషనరీస్ కేమ్ టు ఆఫ్రికా. మిషనరీస్ ఆఫ్రికాకు వచ్చినప్పుడు మా చేతిలో ల్యాండ్ ఉండే, మా భూమి ఉండే, వాళ్ళ చేతిలో బైబుల్ ఉండే. పాస్టర్లు అన్నారు, ఫాదర్లు అన్నారు, కన్ను మూసుకోండి, కొంచెం ప్రార్థించండి అని మేము ప్రార్థించాం. కొంచెం సేపు తర్వాత మా చేతిలో బైబుల్ ఉంది, వాళ్ళ చేతిలో మా భూమి ఉందని. దట్ ఈస్ వాట్ హ్యాపెన్స్ ఫైనలీ. కానీ హిందూయిజం అట్లా కాదు. మన దగ్గర మనకి చాలా ఫాల్ట్స్ ఉన్నాయి, ఎస్పెషలీ క్యాస్ట్ సిస్టమ్. అది ఎప్పటి నుంచో వచ్చిన క్యాస్ట్ సిస్టమ్. మన దగ్గర ఇప్పుడు కూడా టెంపుల్కి వెళ్ళి గోత్రం అడుగుతారు. గోత్రం అనేది ఇట్స్ నాట్ ఎ క్యాస్ట్ సిస్టమ్, అది మీ గురువుల దగ్గర నుంచి వచ్చిన ఒక లైనేజ్ అన్నమాట అది. సో డెఫినెట్గా చాలా మటుకు హిందూయిజంలో ఉన్న ఫాల్ట్స్ ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ ఏం పాయింట్అవుట్ చేస్తాం, మీ క్యాస్ట్ చూడండి, మీ దాంట్లో ఎస్సీలు, ఎస్టీలు, ఓబీసీలు, మీరు ఎట్లా ట్రీట్ చేస్తారు వాళ్ళని, దాన్ని బట్టి రిజర్వేషన్ సిస్టమ్ ఉంది. అంబేద్కర్ గారు ఏం చెప్పారు? మీరు అంబేద్కర్ గారి పుస్తకం చదివితే మీకు తెలుస్తుంది. హీ సెడ్ ఇస్లాం ఈజ్ వన్ రిలీజన్ విచ్ కెన్ నెవర్ ఇంటిగ్రేట్, బికాస్ ఫర్ దమ్ వాళ్ళ రిలీజన్ ఇస్ ఇంపార్టెంట్ దాన్ ద స్టేట్. కానీ మన దగ్గర అట్లా లేదు. ఈవెన్ మన వార్ క్రైస్, మన ఇండియన్ ఆర్మీలో ఉన్న వార్ క్రైస్, ఒక్కొక్క రెజిమెంట్కి ఒక వార్ క్రైస్ ఉంది. జై సియారాం ఒకటి ఉంది, భారత్ మాతాకి జై ఉంది, అంబాభవాని, ఛత్రపతి శివాజీ మహారాజ్కి జై, గోర్ఖా బ్రిగేడ్ ఇంకోటి ఉంది, బిర్సా ముండాకి జై. సో అన్ని దేవుళ్ళు కానీ హ్యూమన్ బీయింగ్స్ అందరినీ మనం వీ కైండ్ ఆఫ్ ఎలివేట్ దెమ్ టు ద లెవెల్ ఆఫ్ గాడ్. అది హిందూ రిలీజన్లో అన్నిటికంటే పెద్ద అడ్వాంటేజ్. ఎస్ సార్, దిస్ విల్ గో ఆన్. కాకపోతే మళ్ళీ మనం ఇంకోసారి కూడా మనం మాట్లాడుకోవాలి. గుడ్ డిబేట్ బికాస్ నాకు వరి అక్కడ కదా, నాకు వరి ఇస్ ద మెయిన్ యంగ్ జనరేషన్, టుడేస్ జనరేషన్. మీరు క్రిస్టియానిటీ గురించి చెప్పారు, సేమ్ ప్రాబ్లమ్ ఇస్ దే విత్ హిందూయిజం. మన పిల్లలు గుడికి వెళ్ళట్లేదు, ఏదో ఫ్యాషన్ అయిపోయింది వాళ్ళకి. అమ్మ నాన్న పిలిచి గుంజి తీసుకెళ్తే వెళ్తారు, లేకుంటే ఏదైనా స్పెషల్ డే ఉంటే వెళ్తారు ఆ రోజు. కానీ నార్మల్గా ఒక శనివారం ముందు గుడికి వెళ్ళడం ఒక ఇది ఉండే ముందు, అది ఇప్పుడు కనిపించట్లేదు. కానీ నేను ఎప్పుడప్పుడు కేరళకి వెళ్తున్నాను, అందరూ అడుగుతాను, అది ఇప్పుడు కూడా ఇట్స్ గాడ్ జోన్ కంట్రీ అని అడుగుతారు. ఎస్ కరెక్ట్, పరశురామ క్రియేటెడ్ ఇట్.
దానికోసం గాడ్స్ ఓన్ కంట్రీ. కానీ నౌ ఇట్స్ రూల్డ్ బై ద డెవిల్స్, అది ఇంకో మాట అది. కానీ అప్పుడు కూడా నేను ఇప్పుడు కూడా కేరళకి వెళ్ళిన, ఇవాళ వెళ్తున్నాను కేరళకి, అక్కడ పొద్దున స్కూల్కి వెళ్తున్న పిల్లలు కూడా అక్కడ టెంపుల్ ముందు వచ్చి దే ప్రే అండ్ దెన్ దే గో టు ద టెంపుల్ స్కూల్. అది ఆ ఒక మెథడ్ చాలా ఇంపార్టెంట్ మన దగ్గర. కానీ ఇక్కడ జరుగుతుందో లేదో ఆంధ్ర తెలంగాణ వైపు నాకు ఎక్కువ ఐ డోంట్ హ్యావ్ మచ్ ఆఫ్ proof about it. Thank you. Thank you very much. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.